అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి సురేష్. అందరికీ నమస్కారం. నా పేరు రచన మానగాని. మనం ఈరోజు PCOD అండ్ PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి మాట్లాడడానికి ఈ ఎపిసోడ్ చేస్తున్నాం. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్కి చాలా తేడా ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం చూస్తాము దట్ అమ్మాయిలకు కానీ లేదు అంటే ఆడవాళ్ళకి కానీ పీరియడ్స్ రాకపోవడం కానీ హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ లేదు అంటే మెన్స్ట్రల్ క్రాంప్స్ ఎక్కువగా ఉండడం కానీ సో ఇలాంటివి ఒకవేళ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే దానికి PCOD అన్న PCOS అన్న దానికి నేమ్ ఇస్తారనమాట డాక్టర్స్. కానీ దాని గురించి అవేర్నెస్ చాలా ఎక్కువగా లేదు ఈ టైంలో. ఆర్ఎల్స్ అవేర్నెస్ ఉన్నా కానీ దానికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఆర్ఎల్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు కదా, అంటే మన రొటీన్ డే టు డే లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి దాని గురించి అవగాహన పెద్దగా లేదు. సో దాని గురించి మాట్లాడడానికి అని చెప్పేసి ఇవాళ ఎపిసోడ్లో ట్రై చేస్తున్నాం. సో రచన, మీరు PCOD PCOS కి చాలా తేడా ఉందనేసి చెప్పారు. కెన్ యూ టెల్ అవర్ ఆడియన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఆఫ్ దెమ్? సో PCOD అనేది మోస్ట్ ప్రాబబ్లీ వరల్డ్ పాపులేషన్లో కానీ లేదు అంటే ఇండియన్ పాపులేషన్లో కానీ అట్లీస్ట్ ఒక 8% నుంచి 10% దాకా ఆల్రెడీ ఉమెన్లో ఎఫెక్టెడ్ అయి ఉన్నారు. కానీ PCOS అంటే చాలా పెద్ద ప్రాబ్లం అది. అండ్ ఆల్సో దాని నుంచి ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు చాలా తక్కువ, అట్లీస్ట్ లైక్ 5% మంది జనాలు దాంతో ఎఫెక్ట్ అయి ఉన్నారు. కానీ రెండింటికి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. వెరిన్ పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము లేదు అంటే ఎప్పుడన్నా ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. కానీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసినప్పుడు ఎప్పుడైతే ఓవరీస్ దగ్గర చిన్న చిన్న బల్బ్స్ లాగా అండ్ లైక్ చిన్న చిన్న ఫాలికల్స్ లాగా లేదు అంటే చిన్న చిన్న బుడగల్ లాగా వచ్చి దాంట్లో ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అని అంటాం వాటిని. ఒకవేళ అలాంటివి ఉండి అండ్ ఆల్సో మన ఫేషియల్ హెయిర్ పెరిగి లేదు అంటే హెయిర్ లాస్ ఎక్కువగా ఉంది అండ్ ఆల్సో పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అయ్యి లేదు అంటే క్రాంప్స్ ఎక్కువగా ఉండడము అండ్ ఆల్సో సర్టన్ కేసెస్ అండ్ ఆల్సో లైక్ నాట్ సర్టన్ కేసెస్ మేజర్గా అయితే బాడీ వెయిట్ ఎక్కువగా ఉండడం. సో అలా ఉన్నప్పుడు దాన్ని మనం ఈ కేటగిరీలో చూస్తాము. కానీ PCODలో ఎలా అంటే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ PCOSకి వచ్చేసరికి ఇన్ఫర్టిలిటీ అంటే ఈజీగా కన్సీవ్ అవ్వలేకపోవడం, ఈ ప్రాబ్లమే ఎక్కువగా కనిపిస్తుంది. నాకు గుర్తుకునే పాటికి కొన్ని సంవత్సరాల ముందు పీరియడ్స్ రాకపోవడం కానీ హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ చాలా పెద్ద విషయంలా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ when we talk about PCOS కానీ PCOD కానీ we know like what exactly is the reason. ముందు టాబుగా చూసేవాళ్ళు, ఇప్పుడు దే కమ్ టు అన్ అండర్స్టాండింగ్ దట్ ఓకే దేర్ ఇస్ అ రీజన్ ఫర్ విమెన్ నాట్ టు గెట్ దేర్ పీరియడ్స్ కానీ లేకపోతే 2-3 months పీరియడ్స్ రాకపోవడం కానీ ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ ఉండడం కానీ అండ్ లైక్ యూ మెన్షన్ హెవీ బాడీ వెయిట్. సో నౌ వీ హ్యావ్ అ నేమ్ ఫర్ ఇట్, PCOD కానీ PCOS కానీ. కెన్ యూ ఇలాబరేట్ మోర్ ఆన్ దిస్ రచన? సో ఇప్పుడు మనకి అవేర్నెస్ పెరుగుతుంది అంటే దానికి కోవిడ్ అనేది చాలా కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 years కిందట లేదు అంటే 2019 ముందు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేది. అంటే ఎక్కువగా కూర్చొని పనిచేయడం కానీ లేదు అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం కానీ దానివల్ల పీరియడ్స్ రాకపోవడం, దానివల్ల PCOD అని కానీ PCOS అని కానీ చాలా తక్కువ మంది మాట్లాడుకోవడం చూసాం. కానీ కోవిడ్ తర్వాత ఏం జరిగిందంటే హెల్త్ పైన చాలా అవేర్నెస్ పెరగడం అండ్ ఆల్సో మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా అవ్వడం వల్ల దాని గురించి కూడా తెలుసుకోవడానికి జనాలు ఇష్టపడ్డారు. అండ్ ఆల్సో తెలుసుకోవడమే కాకుండా ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా కొంచెంగా ట్రై చేస్తున్నారు. బట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఇంకా అలాగే ఉండిపోతుంది. సో అందుకు ఒకవేళ ట్రీట్మెంట్ సరిగ్గా రావాలన్నా లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ కరెక్ట్గా అవ్వాలన్నా సరే మీరు మీ ఎండోక్రైనాలజిస్ట్ లేదు అంటే అట్లీస్ట్ మీ గైనకాలజిస్ట్తోని ప్రాపర్గా మీరు టచ్లో ఉండి అండ్ ఆల్సో ఏ టెస్ట్ చేయించుకోవాలి, దానివల్ల ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అండ్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మనం ప్రాపర్గా ఫాలో అవుతే ఏదైనా రిజల్ట్స్ చూడడానికి దొరుకుతుంది. సో మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు రచన. లైక్ 2020 వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మెనీ ఆఫ్ అస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాబ్ ఉంటుందో లేదో అనేది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే కోవిడ్ హిట్, ఇట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. మెనీ పీపుల్ లాస్ దేర్ జాబ్స్. సో ఫస్ట్ థింగ్ వాజ్ లైక్ నాకు జాబ్ ఉంటుందో లేదో అనేసి ఒక క్వశ్చన్. ఓకే, దానివల్ల స్ట్రెస్ పెరగడము, యాంగ్జైటీ పెరగడము అండ్ అప్పటి నుండి వీ హావ్ సీన్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ గేవ్ ఇంపార్టెన్స్ టు మెంటల్ హెల్త్. సో డూ యూ థింక్ దట్ మెంటల్ హెల్త్ కి PCOD కి లేకపోతే PCOS కి ఏమైనా రిలేషన్ ఉందా? ఇఫ్ yes, కెన్ యూ టెల్ అవర్ ఆడియన్స్ అబౌట్ ఇట్? డెఫినెట్గా ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ అండ్ ఆల్సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకవేళ ఎక్కువగా అవుతుంది అంటే ఇన్ఫ్లమేటరీ ఛాన్సెస్కి ఎక్కువగా అవకాశం ఉంటుంది బాడీలో.
అండ్ ఫీమేల్స్లో అది ఇంకా ఎక్కువగా అవ్వడం వల్ల ఓవరీస్ అనేవి దెబ్బతింటాయి. ఆర్ఎల్స్ అట్లీస్ట్ దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరగడం వల్ల దాంట్లో ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఒకవేళ ఎక్కువగా అవుతున్నాయి అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దానివల్ల మేల్ హార్మోన్స్ అనేవి ఫీమేల్స్లో ఎక్కువగా అవే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ మేల్ హార్మోన్స్ అనేవి ఒకవేళ ఎక్కువగా అయితే ఈ పీరియడ్ ఇంబ్యాలెన్సెస్ అనేవి, లేదు అంటే ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉండడం అనేది, లేదు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి ఆకలి ఎక్కువగా అవ్వడము, లేదు అంటే సరిపడా ఫుడ్ తీసుకున్నా సరే దానివల్ల మనకి లైక్ ఇంకా ఫుడ్ క్రేవింగ్స్ సరిపోకపోవడం, అంటే సేటిటీ లెవెల్స్ అంటాం కదా, ఒకవేళ తింటే బ్రెయిన్ ఇంకా స్టమక్కి సిగ్నలింగ్ ఉంటుంది ఇంత తిన్నాం కాబట్టి సరిపోతుంది. కానీ ఆ పర్టికులర్ క్రైటీరియాలో ఎలా అంటే అది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల మనకి హెవీ ఈటింగ్ కానీ, లేదు అంటే బింజ్ ఈటింగ్ కానీ, స్ట్రెస్ వల్ల కూడా అదే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, యాంగ్జైటీ ఈటింగ్ డిసార్డర్స్. సో దానివల్ల ఒకవేళ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. దట్ బాడీ వెయిట్ ఈజీగా పెరగడం, దట్ ఈస్ వైస్ వర్సా కండిషన్. అంటే ఒకదాని వల్ల ఇంకొకటి జరగడం, లేకపోతే దీనివల్ల అది జరగడం. సో ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవి ఉండడం వల్ల మనకి ఇలాంటి చేంజెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఫుడ్ గురించి మాట్లాడారు, లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి మాట్లాడారు. కమింగ్ టు ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి PCOS or PCOD కెన్ బి కంట్రోల్? ఇస్ దేర్ ఎనీ డైటరీ మోడిఫికేషన్స్? ఎందుకంటే మనం జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు when we do genopathy, we say if you have deficiency of this, try to take in lot of food, incorporate more of food that is rich in this అనేసి చెప్తాం. అలాగే is there any dietary modification for PCOD and PCOS as well? ఎందుకు అంటే మనకి వైటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, D డెఫిషియన్సీ కానీ ఉండడం వల్ల కూడా మనకి హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ కానీ, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ తగ్గిపోవడం కానీ, సో ఇలాంటివి అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. సో మనం ఎంతగా ఫుడ్ తీసుకుంటున్నామో అండ్ ఆల్సో దాంట్లో ఫ్రెష్ ఫుడ్ ఎంతగా ఉంది. సో ప్యాక్డ్ ఫుడ్స్ తినడంలో అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఫ్రెష్ ఫుడ్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, లేదు అని అంటే వైటమిన్ B కానీ, అంటే B కాంప్లెక్స్ కానీ, లేదు అంటే వైటమిన్ D సప్లిమెంట్స్ కానీ ఎంతగా మన బాడీకి సప్లిమెంట్ అవుతున్నాయి, అండ్ ఆల్సో మనం దాన్ని ఎంత ఈజీగా సప్లిమెంట్ చేసుకోగలుగుతున్నాం, మన బాడీకి ఎంత రిసెప్టివ్ ఉంటున్నాం మనం దానికి అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ప్యాక్డ్ ఫుడ్స్లో అలాంటివి ఉండవు, అండ్ ఆల్సో ఒకవేళ ఉన్నా సరే మన బాడీ అంత ఈజీగా రిసెప్టివ్ అవ్వలేదు. సో ఫ్రెష్ ఫుడ్స్ అండ్ ఆల్సో ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ మీరు తీసుకుంటే there are very good chances antioxidant levels పెరిగి, అండ్ ఆల్సో వైటమిన్ సప్లిమెంట్స్ అనేవి పెరిగి, హిమోగ్లోబిన్ కంటెంట్ ఏదో మనము హెవీ బ్లీడింగ్ జరిగినా సరే హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ కొత్తగా జనరేట్ అయిన బ్లడ్ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉంటే ఇలాంటి పాల్పిటేషన్స్ కానీ, లేదు అంటే చిన్న పని చేసినా సరే ఈజీగా అలసిపోవడం, ఫెటిక్ కండిషన్స్ కానీ, డిజీనెస్ కానీ ఎక్కువగా ఉండదు. సో ఇలాంటి ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటే బెటర్. మీరు ఆ సింటమ్స్ నుంచి బయటపడడం కాకుండా మీ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఇంకా ఈజీగా మాడిఫై అవుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనే రచన చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే దే ఆర్ బేసికలీ సోల్జర్స్ ఆఫ్ అవర్ బాడీ అన్నమాట. సో మన బాడీ సెల్ స్ట్రెస్ అండర్గో చేస్తున్నప్పుడు, బీ ఇట్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ మెంటల్ స్ట్రెస్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇట్, ఈ కొన్ని హార్మ్ఫుల్ కాంపోనెంట్స్ ఫ్రీ రాడికల్స్ అంటాం, అది ఎక్కువ దే రిలీజ్. సో ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ వచ్చేసి ఇస్ ద బ్యాడ్ సైడ్ టు అవర్ బాడీ. So we have to incorporate more of food that is rich in antioxidants. So food that is rich in antioxidants వచ్చేసి మనకి berries, cherries, citrus fruits such as oranges, lemons, correct, tomatoes, ఇవన్నీ కూడా they are very good sources of antioxidants. Apart from that, can they also consume food that is rich in PUFA? యా డెఫినెట్లీ. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం జీనోపత్రీ కౌన్సిలింగ్లో, కానీ పేషెంట్స్ ఒకవేళ ఏదో అంటే క్లయింట్స్ ఎవరికైతే జీనోపత్రీ గురించి తెలీదో దాంట్లో పూఫా డెఫిషియన్సీ గురించి కూడా మేము మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తాము. సో omega-3 ఇంకా omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎలా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి, అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ ప్రాసెసింగ్ ఆర్ కొలెస్ట్రాల్ మెటబాలిజం అనేది మన బాడీలో ఎంతగా ప్రాపర్గా అవుతుందో అనేది అది కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో ఒకవేళ మనకి బాడీలో డెఫిషియన్సీ ఉంది అంటే మనం తీసుకునే ఆయిల్స్, అంటే ఏ ప్రకారమైన ఆయిల్స్ తీసుకుంటున్నాం, లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్ అనేది చాలా కామన్, కానీ దాంట్లో పూఫా కంటెంట్ అనేది చాలా తక్కువ. సో కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లేదు అంటే ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఒకవేళ హెల్తీ డైట్స్కి చేంజ్ అవ్వాలి అంటే డైటే కాకుండా ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో దాంట్లో ఒకవేళ క్యానులా ఆయిల్ కానీ, సాఫ్లవర్ ఆయిల్ కానీ, లేదు అంటే ఆలివ్ ఆయిల్, లేదు అంటే ఒక స్పూన్ ఘీ, అది కూడా చాలా మంచిది. సో ఒకవేళ ఇలాంటివి తీసుకుంటున్నాము రోజులో కొంచెంగా తీసుకుంటున్నాము అంటే దట్ వుడ్ బి అ వెరీ గుడ్ కండిషన్. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ తగ్గించడం, సో దట్ ఈస్ గుడ్ సొల్యూషన్.
ఓకే, ఆడియన్స్ కి పూఫా ఏంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నా. పూఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో మన శరీరంలో 2 ప్రకారమైన కొలెస్ట్రాల్స్ ఉంటుంది. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్. ఈ పూఫా వచ్చేసి మంచి కొలెస్ట్రాల్ దట్ వి గెట్ ఫ్రమ్ ద డైటరీ సోర్సెస్. సో రచన మెన్షన్ చేసినట్టు omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్, అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్, షియా సీడ్స్, చిక్ పీస్, ఆల్ సార్ట్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్ అంటే సాల్మన్, టూనా, ఇవన్నీ కూడా మీరు ఎక్కువ మాటికి యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ యువర్ డయట్. ఇట్స్ రియల్లీ అ గుడ్ సోర్స్ ఆఫ్ పూఫా, దట్ ఇస్ పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే రచన, సో వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ డైటరీ మోడిఫికేషన్స్. ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కి వచ్చేసరికి ఏమైనా పర్టికులర్ ఎక్సర్సైజ్ ఉందా, లేకపోతే ఏమైనా పర్టికులర్ ఇస్ దేర్ ఎనీ ట్రైనింగ్ ఫార్ పీసీఓడి విమెన్? పర్టికులర్ అంటూ ఏం లేదు, ఎందుకంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా సరే, లేదు అంటే మనకి కొంచెం ఫిజికల్ మూవ్మెంట్ ఉన్నా సరే అది మన బాడీకి మంచి చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటి అంటే, అట్లీస్ట్ డేలో ఒక 30 minutes అన్నా మీరు మీకోసం స్పెండ్ చేస్తూ అట్లీస్ట్ కొంచెం వాకింగ్ స్టార్ట్ చేసి ప్రశాంతంగా ఉండడానికి కొంచెం మెడిటేషన్ అండ్ ఆల్సో ఫాలోడ్ బై యోగా ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే, ఏదైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది లూజ్ అవుతాం. సెడెంటరీ అంటే ఉట్టి కూర్చోవడం, పని చేయడం అండ్ నాట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ పర్సన్. సో దానివల్ల మనకి స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది లూజ్ అవ్వడం చాలా చూస్తుంటాం. సో ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉంది అని అంటే బెటర్ యోగా ప్రాక్టీస్, లేదు అని అంటే కొన్ని ఫ్లెక్సిబిలిటీ చేంజెస్ అలాంటివి చేసుకొని, అండ్ ఆల్సో మనకి ఎలా అంటే అట్లీస్ట్ దెర్ ఇస్ అ ఛాన్స్ వాకింగ్ వల్ల మనకి ఎంటర్టైన్మెంట్ యాజ్ వెల్ యాజ్ కలిసి చేస్తే, ఒకవేళ 2-3 కలిసి చేస్తున్నారు అంటే దట్ ఈస్ అ ఫ్రెండ్లీ కాన్వర్సేషన్ అండ్ ఆల్సో మనకి రిలాక్సింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడం. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్ దట్ యూ బ్రాట్ అప్ హియర్ రచన. మనం బాడీ ఫిజియాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు సైకాలజీ ఆల్సో ప్లేస్ అ వెరీ మేజర్. సో మనకి మీరు ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, వెన్ యూ టాకింగ్ అబౌట్ యాంగ్జైటీ, డిప్రెషన్, over the past few years people have started to address it, people have started to talk about it. That's really a good point. So would you like to elaborate more on this point of view, Rachna? స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదర్ దట్ బి మెంటల్ స్ట్రెస్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, 2 కేటగిరీస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం మెంటల్ స్ట్రెస్ గురించి తీసుకుంటుంటే అది కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. పర్సనల్ ఉంటుంది, లేదు అంటే ప్రొఫెషనల్ కూడా. ఒకవేళ ప్రొఫెషనల్ లైఫ్ స్టైల్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే బెటర్ దాని గురించి అంతా ఆలోచించకపోవడం. రైట్ నో మీరు ఒక జాబ్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ మీరు ఆ జాబ్లో 10 సంవత్సరాలు అలాగే కంటిన్యూ అవుతారు, లేదు అంటే అదే ప్రెషర్ మీ పైన ఉంటుంది. సో దాని గురించి అంత ప్రెషర్ తీసుకోవడం దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. లేదు అని అంటే ఒకవేళ అంత స్ట్రెస్ ఉంది అండ్ ఆల్సో మీరు ఒకరే బాధ్యులు, ఆ పర్టికులర్ జాబ్ లేదు అంటే ఆ పర్టికులర్ పని అవ్వాలి అంటే బెటర్ దాని గురించి మీరు మీ మేనేజర్తోని కానీ, లేదు అంటే మీ కొలీగ్స్తోని కానీ మంచిగా డిస్కస్ చేసుకొని ఎలా మీరు దాన్ని సార్ట్అవుట్ చేసుకోగలరు అనేది డిస్కస్ చేయండి. అండ్ ఆల్సో దాని నుంచి అవుట్కమ్ అనేది కీప్ ఇట్ టు యువర్సెల్ఫ్. కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉన్నాయంటే ఇట్ ఇస్ నాట్ దట్ మీరు అందరితో మాట్లాడగలుగుతారు, రైట్? సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఏదర్ దట్ బీయింగ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ, అది మీ చేతుల్లోనే డెఫినెట్లీ. ఏదర్ దట్ బి పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్. కానీ పర్సనల్ అనేది ఎలా అంటే అందరితో డిస్కస్ చేసేది కాదు. సో ఆ స్ట్రెస్ అనేది ఎలా తగ్గించుకుంటున్నారు అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఐ సే దట్ ఒక్క మంచిదాన్ని ఉంచుకోండి సో దట్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ అండ్ ఆల్సో గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, అ సొల్యూషన్. కరెక్ట్, ఎందుకంటే మనం ఎంఫసైజ్ చేసి ప్రెషర్ చేసినా ఇట్ క్యాన్ సమ్ టైమ్స్ కాజ్ డిలే ఇన్ యువర్ పీరియడ్స్. ఇట్ ఈస్ కోరిలేటెడ్ విత్ యువర్ మెన్స్ట్రల్ సైకిల్, like you rightly said, ఎందుకంటే we need somebody to talk to. So that's a very good point that you brought up here. So okay Rachna, మీరు ఇప్పుడు lifestyle modifications కానీ, dietary modifications and how psychology plays, how mental health plays a major role for women to develop PCOD, PCOS చెప్పారు. Could you elaborate more on what are the diagnostic tests that are required for diagnosing PCOD and PCOS? డెఫినెట్గా ఒకవేళ మీరు ఇలాంటి ప్రాబ్లం గురించి మీ డాక్టర్తో డిస్కస్ చేస్తే గైనకాలజిస్ట్ మనకిచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ ఏంటి అంటే బ్లడ్ టెస్ట్. సో ఆ బ్లడ్ టెస్ట్ అనేది ఎలా అంటే మనకి ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ, లేదు అంటే ల్యూటనైజింగ్ హార్మోన్ కానీ, FSH కానీ, ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లేదు అంటే ఫ్రీ ఆండ్రోజెన్స్ ఆర్ టెస్టోస్టెరాన్ ఎంతగా ఉన్నాయని చెప్పేసి టెస్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని గురించి అని చెప్పేసి స్పెషల్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. సో ఐ హోప్
అవి హెల్ప్ఫుల్ అవ్వాలి. దెన్ ఆఫ్టర్ ఫాలోడ్ బై అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా చేస్తారు. సో దట్ ఒకవేళ హార్మోన్స్ వల్ల కాకపోయినా వేరే దాని వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడం. రైట్. సో ఇక్కడ మ్యాప్మా జీనోమ్ లో వీ హ్యావ్ అ ప్రోడక్ట్ కాల్డ్ as iMap that comes under women health package. దాంట్లో మీరు చెప్పిన అన్ని హార్మోన్స్ ఆర్ గెటింగ్ కవర్డ్ అట్ వన్ గో. సో బయటికి వెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీ హార్మోన్ దే గెట్ టెస్టెడ్ సెపరేట్లీ. సో అండ్ కాస్ట్లీ కూడా. Yeah, correct. This is more of cost effective and it's falling under one nutshell and under one umbrella that all the tests are getting covered. ఈ హార్మోన్సే కాకుండా వేరే కూడా ఉన్నాయి. అంటే ఉమెన్ హెల్త్ గురించి రిలేటెడ్ వేరే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. దట్ టు కంప్లీట్లీ కొలాబరేటెడ్ అండ్ ఆల్సో అంతా ఒకటే దగ్గర కవర్ అవ్వడానికి కూడా ఉంది కాబట్టి దట్ విల్ బి అ వెరీ గుడ్ ప్రొడక్ట్ దట్ వీఆర్ ఆఫరింగ్ రైట్ నౌ. Right. And to all the ladies out there, don't take tension, don't freak out if you're not getting your periods. You are strong and we love you. And would you like to tell a message to our lovely women out there? Definitely. ఎందుకంటే I have also been in your shoes because నాకు కూడా PCOD ప్రాబ్లం ఉంది. I have been working out since like 2 years and also the results immediate గా ఉండవు. కానీ we should be working on that. Not like ఇప్పటికంటే ఇప్పుడే రావాలి అని ఏం లేదు. గ్రాడ్యువల్గా వర్క్ చేస్తుంటే the outcome would be very good. So please try to work on your health as much as possible. First of all, work treatment పైన ఎలా ఉండాలి, దెన్ ఆఫ్టర్ న్యాచురల్గా ఎలా ట్రై చేయాలి అనేది your gynecologist or your nutritionist, whomever you are speaking with, వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు. అండ్ ఆల్సో ఈ వీడియో ఈ కాన్వర్జేషన్ అనేది మీకు హెల్ప్ఫుల్ ఉండాలని చెప్పేసి చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ టు Reach out to us. If at all మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, లేదు అంటే మీకు ఏదైనా హెల్ప్ కావాలి, ఏ పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళాలనడానికి వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. We're always available. We are a team of 7 to 8 members. All are board certified genetic counselors. We are here to help you, guide you, and be with you throughout the process. Yeah. Thank you. Thank you so much. Have a healthy lifestyle. And a happy day. Yeah.